మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమో భగవతే రుద్రాయ. 9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సుమాంజలి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌ పాసమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమమ్మాధ్యాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యౌ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. 17 ఏప్రిల్ 2026 మనకి శుక్రవారం, రేవతి నక్షత్రము, చైత్రమాస అమావాస్య తిథి ఉన్నది. చైత్రమాస అమావాస్య తిథి శుక్రవారంతో కలిసి రావడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. అయితే ఈసారి మనకి అమావాస్యతో కూడినటువంటి శుక్రవారం వచ్చింది. ఎంతో విశేషమైనటువంటి రోజు. ఈరోజు రేవతి నక్షత్రం కూడా ఉన్నది. రేవతి నక్షత్రంతో కూడి వచ్చినటువంటి ఈ శుక్రవారం మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ప్రధానముగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటూ ఉంటాయి. వారికి ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగించుకోవడానికి మనం లక్ష్మీ అమ్మవారిని గనక ఆరాధించుకున్నాము అంటే మనకి ఉన్నటువంటి ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే అమావాస్య రోజు నాడు చేసేటటువంటి పరిహారాలకి చాలా శక్తి అనేటటువంటిది ఉంటుంది. ఎందుకు శక్తి ఉంటుంది అంటే అమావాస్య రోజు నాడు మనకి చంద్రుడు ఉండడు. సాధారణంగా చంద్రగ్రహము నవగ్రహాలలో మన మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చడానికి ఉంటారు చంద్రగ్రహం అనేటటువంటిది. అటువంటి చంద్రుడు లేనటువంటి రోజునాడు అమావాస్య తిథి నాడు మనం చేసుకున్నటువంటి పరిహారాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి పౌర్ణమి తిథుల యందు ఉపవాసం అనేటటువంటిది ఉంటూ ఉంటారు. అమావాస్య తిథి నాడు చేసేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉపవాసం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైనా సరే ఖచ్చితంగా నెరవేరేటటువంటి అవకాశాలు ఉంటాయి. నేను ఇది ప్రత్యక్షంగా చేసి అనుభవించి చెబుతున్నటువంటి మాటలు. ప్రతి అమావాస్య తిథి నాడు మీరు ప్రత్యేకమైనటువంటి ఉపవాస నియమాన్ని పాటించాలి. ఇలా మీరు ఒక సంవత్సరం పాటు గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి ఏ కోరికైనా సరే తీరేటటువంటి అవకాశం ఉంటుంది. మనసు మీకు శాంతిగా ఉండి మనోధైర్యం అనేటటువంటిది ఏ సందర్భంలో మీకు ఏ సమయంలో ఎటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీకు చక్కనైనటువంటి మనశ్శాంతి అనేటటువంటి పరిహారం ద్వారా లభిస్తుంది. అయితే పరిహారం, ఉపవాస పరిహారం నియమాలు ఎలా పాటించాలి? మీరు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా మీరు మంచినీళ్లు, కొబ్బరి నీళ్లను మాత్రమే తీసుకోవాలి. మిగిలినటువంటి ఏ పళ్ళ రసములను కానీ ఎటువంటి పళ్ళను కానీ తీసుకొనకూడదు. పాలను అసలే తీసుకోకూడదు. సాధారణంగా ఏకాదశి పౌర్ణమి తిథుల యందు చాలా మంది చెబుతూ ఉంటారు పాలు తాగొచ్చు, పళ్ళు తినొచ్చు అని. కానీ అమావాస్య తిథి నాడు ఈ యొక్క పలహారం అంటే పళ్ళను కానీ పాలను కానీ ఏవి కూడా తీసుకోకూడదు. అయితే ఆరోగ్యరీత్యా కొంతమందికి సమస్య ఉంటుంది కదా, వారు ఈ పరిహారం చేయకుండా ఉండటమే మంచిది. అవకాశం ఉన్నవాళ్ళు, ఆరోగ్యం చక్కగా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పరిహారం ఆచరించండి. మీరు ఉదయం నుండి అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా మీరు మంచినీళ్లను, కొబ్బరి నీళ్లను మాత్రమే తాగి ఉండాలి. ఇక సాయంత్రం ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోయిన తరువాత మీరు గోధుమ పిండితో తయారు చేసినటువంటి ఏదైనా ఒక పదార్థం అంటే చపాతీ కానీ పూరి కానీ చేసుకుని తినాలి. అలాగే సూర్యుడికి కారకుడు గోధుమలు మనకి గోధుమ పిండి అంతా కూడా సూర్యుడి ద్వారా వస్తుంది. సూర్యగ్రహం అనేటటువంటిది మనకి సింబాలిజం అవుతుంది కాబట్టి
అలాగే పెసలతో తయారు చేసినటువంటి ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేసుకోవాలి అంటే సూర్యుడు బుధుడు యొక్క కలయిక ద్వారా మీరు మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా సరే ఈ అమావాస్య తిథి నాడు చేసినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాసం ద్వారా ఖచ్చితంగా మనకి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క అమావాస్య రోజు నాడు మీరు ప్రాతకాలాన్ని నిద్రలేచి చక్కగా తలస్నానము చేసుకుని నూతన వస్త్రములు ధరించిన తరువాత మీరు అమ్మవారికి ఉదయం కానీ లేదా సాయంత్రం సమయంలో కానీ మీరు 2 దీపాలను వెలిగించాలి. ఆ 2 దీపాలలో ఒకటి ఆవు నేతి దీపం ఖచ్చితంగా ఉండాలి. రెండవది నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇలా ఈ దీపారాధన చేసిన తరువాత మీరు అమ్మవారికి క్షీరాన్నాన్ని నైవేద్యముగా నివేదనం చేసుకోవాలి. చేసిన తరువాత ఓం శ్రీం మహాలక్ష్మియే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి శ్రీ సూక్తము, కనకదారా స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చనంతా కూడా జరిపించుకోవాలి. కుంకుమార్చన చేసిన తరువాత కుంకుమను మీ శిరస్సు పైన ధరించాలి. ఇలా చేయడం ద్వారా మహాలక్ష్మి అనుగ్రహం అనేటటువంటిది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇక ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఐశ్వర్య దీపాన్ని ఈ శుక్రవారం నాడు గనక అమావాస్య తిథితో వచ్చినటువంటి శుక్రవారం నాడు గనక వెలిగించారు అంటే మీకు ధనానికి కొదవే ఉండదు. చక్కగా మల్టిపుల్ వేస్లోంచి మీకు ధనం అనేటటువంటిది వస్తుంది. అయితే చాలా మందికి ఒక సందేహం, మనం దీపాలు వెలిగించినంతటలోనే మనకి ధనం వస్తుందా అని చాలా మందికి ప్రత్యేకమైనటువంటి పెద్ద సందేహంతో ఉంటారు. మనం సందేహంతో ఏ పరిహారాలు కూడా చేయకూడదు. చక్కగా నమ్మకంతో ఈ పని జరుగుతుంది, నాకు ధనము వస్తుంది, అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు నా పైన కృపా కటాక్షం కలిగిస్తారు, నాకు అనేకమైనటువంటి దారులలో ధనము వస్తుంది అనేటటువంటి మనోభావంతో చేస్తూ ఉండాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ధన సంపాదన పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే మీరు ముందుగా 2 పెద్ద మట్టి ప్రమిదలను తీసుకోవాలి. ఆ 2 పెద్ద మట్టి ప్రమిదలలో ఒక దానిలో మీరు రాళ్ల ఉప్పును వేసి దానిపైన మరొక మట్టి ప్రమిదను ఉంచి దానిలో నల్ల నువ్వుల నూనెను వేయాలి. వేసిన తరువాత చక్కగా 2 మట్టి ప్రమిదలకు కూడా పసుపు, కుంకుమ, గంధము, బొట్లను అలంకరించి 2 పుష్పాలను కూడా ఉంచిన తరువాత 2 తామర ఒత్తులను విడివిడిగా వేసి మీరు దీపారాధన చేయాలి. ఇది మీరు శుక్రవారం అమావాస్య తిథి సమయంలో ఉదయమైనా ఆచరించవచ్చును, లేదా సాయంత్రం సమయంలోనైనా ఆచరించవచ్చును. అలా దీపాన్ని అంతా కూడా ఏర్పాటు చేసిన తరువాత ఆ దీపము చుట్టూ కూడా 9 గోమతి చక్రాలను ఉంచాలి. అలా ఉంచిన తరువాత మీరు ఓం శ్రీం మహాలక్ష్మియే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. మరుసటి రోజు ఆ గోమతి చక్రాలన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకుని మీరు ధనము దాచేటటువంటి ప్రదేశంలో చేయాలి. అలాగే మరొక పరిహారాన్ని ఆచరించండి. ఒక ఎర్రటి క్లాత్ను తీసుకోండి. ఆ ఎర్రటి క్లాత్లో ఒక 5 రూపాయి నాణెములను, 5 పసుపు కొమ్ములను కూడా వేసిన తరువాత కొద్దిగా అక్షింతలను కూడా వేయండి. ఆ యొక్క ఎర్రటి మూటలాగా తయారు చేసుకుని ఆ పదార్థాలన్నింటినీ కూడా అందులో ఉంచి ఇప్పుడు ఈ ఎర్రటి వస్త్రాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ గృహంలో ఉంచిన తరువాత సాయంత్రానికి అందులో ఉన్నటువంటి 5 రూపాయి నాణెములను మీరు ధనము దాచుకునేటటువంటి ప్రదేశంలో ఉంచాలి. అలాగే ఆ వస్త్రాన్ని అంతటినీ కూడా మీరు ధనము దాచుకునేటటువంటి బీరువాలో ఉంచాలి. ఇక ఈ 5 పసుపు కొమ్ములను కూడా మీ యొక్క దేవుడి మందిరములో ఉంచుకోవాలి. ఇక ఇందులో ఉన్నటువంటి అక్షింతలను మీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా శిరస్సు పైన ధరించాలి. ఇలా మీరు చేసినట్లయితే ఈ పరిహారం ద్వారా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి చిక్కులన్నీ కూడా వీడుతాయి. మీకు ఎవరైనా సరే ధనము ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా ధనమంతా కూడా మీకు తిరిగి ఇస్తారు. అలాగే మీరు ఎక్కువగా అప్పుల విషయంలో ఇబ్బంది పడుతున్నా సరే ఆ అప్పులన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ అమావాస్య నాడు ఎవరు కూడా అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే స్వామివారికి మీరు అమ్మవారిని చక్కగా ఆరాధిస్తూ ఉండాలి. లక్ష్మీ అమ్మవారిని ఈ రోజంతా కూడా ఆరాధిస్తూ ఉండాలి. సాధారణంగా అమావాస్య తిథి పితృదేవతలకి ఎక్కువగా చేస్తూ ఉంటారు. బయట ఉన్నటువంటి పేదవారికి మీరు మంచినీరుని, ఆహారాన్ని, వస్త్రాలని కూడా అందించడానికి ప్రయత్నం చేయండి. అమావాస్య ప్లస్ శుక్రవారము ప్లస్ రేవతి నక్షత్రం ఈ కాంబినేషన్ లో ఉన్నటువంటి సమయంలో మీరు ఎవరైనా పేదవారికి వస్త్రదానము గాని, ఆహార దానము గాని, లేదా జలదానం అంటే మంచినీళ్లు దానముగా ఇచ్చినా సరే మీకున్నటువంటి నవగ్రహ దోషాలు గాని, పితృదోషాలు గాని తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది.
అలాగే ఈ శుక్రవారం సాయంత్రం ఒక రాగి చెంబు నిండా నీళ్లను పోసి మీ యొక్క ద్వారబంధము వద్ద పెట్టాలి. అలాగే కాకులకి కొద్దిపాటి ఆహారాన్ని కూడా వేయాలి. ఈ పరిహారాలన్నీ కూడా మీరు ఈ శుక్రవారం అమావాస్య రోజు నాడు గనక చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోవడమే కాకుండా పితృదోషాలు గనక ఉన్నా అవి కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా షేర్ చేయండి. 10 మందికి ఈ సమాచారాన్ని చేర్చితే వారందరికీ కూడా ఈ విషయాలు తెలుస్తాయి కాబట్టి వారు కూడా ఈ పరిహారాలు ఆచరించి అఖండ ధన సంపాదన పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.